సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 11వ వార్డు కౌన్సిలర్ పొన్న దశరథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఇఫ్తార్ విందులో కాలనీ సభ్యులు ఇంతియాజ్, దస్తగిరి, ముస్తఫా, ఖయ్యూమ్, జానీ, అజ్గర్, షరీఫ్ తదితరులు పాల్గొని ఏర్పాట్లలో చురుకుగా వ్యవహరించారు. యువకులు, పెద్దలు కలిసి సామూహికంగా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది. రమజాన్ పవిత్రతను ప్రతిబింబిస్తూ అందరూ కలిసి ప్రార్థనలు చేసి, సౌహార్ద వాతావరణంలో ఉపవాస విరమణ, ఇఫ్తార్ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పొన్న రాజేందర్ రెడ్డి, పొన్న దశరథ్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రమజాన్ సందేశమైన ప్రేమ, సహనం, దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేషంగా నిలిచింది. స్థానిక ప్రజల ఐక్యత, పరస్పర గౌరవం ఈ వేడుకలో స్పష్టంగా కనిపించాయి. మొత్తంగా సంగారెడ్డి 12వ వార్డులో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందు సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. ఈరోజు మన 12వ వార్డులోని మన రీకన్స్ట్రక్షన్ కాలనీ మసీద్ దగ్గర మన ముస్లిం సోదరులందరూ ఇక్కడ రంజాన్ మాసం పురస్కరించుకొని ఈ రంజాన్ మాసంలో ప్రతిరోజు కూడా ఉపవాసాలు ఉంటూ ఇక్కడ అనునిత్యం కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు ఇఫ్తార్ దావత్ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన 12వ వార్డు కౌన్సిలర్గా నాకు అవకాశం రావడం, నా అన్నతమ్ములందరూ కూడా నాకు ఇక్కడ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ పాల్గొని ఇక్కడ ఇఫ్తార్ కార్యక్రమంలో వాళ్ళందరూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని దేవుని ప్రార్థనలు చేసి ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు చాలా నిష్ఠతోటి ఉపవాసాలు ఉంటూ ఎంతో శ్రద్ధతోని రంజాన్ మాసాన్ని నిర్వహించుకుంటున్నారు. అందరికీ కూడా నా తరఫున రేపు ఎల్లుండి రంజాన్ ఉంటుంది కాబట్టి రంజాన్ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు నా సోదరమణులందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న కాలనీ అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఇక్కడ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఇదే విధంగా అందరూ కూడా సోదరభావంతో ఉండి కాలనీలో ఇలాంటి వాతావరణమే ఉండాలని అందరిపై కూడా దేవుని యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. మన స్థానిక వార్డు కౌన్సిలర్ అయినటువంటి రాజేందర్ పటేల్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినట్టు మన దశరథ్ రెడ్డి గారు, వార్డు కౌన్సిలర్ గారు, అదేవిధంగా మన మత పెద్దలు, ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి నేను పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మన రాజేందర్ పటేల్ గారు, మా ముస్లిం మైనారిటీ తరఫున అందరికీ నేను
థ్యాంక్స్ చెప్తున్నాను. రాబోయే రంజాన్ అంటే వచ్చే రంజాన్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. इफ्तार पार्टी जो हुई हमारे 12 नंबर वार्ड काउंसलर साहब राजेंद्र रेड्डी अन्ना की तरफ से हुई और तहे दिल से शुक्रिया अदा करना चाह रहा हूँ उनको। और अपने 11 वार्ड दशरथ अन्ना हमेशा हर साल करते हो ना, ये साल भी करें और आगे चल के भी इससे अच्छा करेंगे बोल के हम कोशिश कर रहे हैं। सबको ईद मुबारक, शुक्रिया। जो 12 वार्ड में हुआ इफ्तार पार्टी में और राजेंद्र रेड्डी अन्ना की तरफ से इफ्तार पार्टी करी आज दशरथ रेड्डी रेवंत वार्ड के उनको इन्वाइट करें। उन्होंने हर साल रमजान हम इफ्तार पार्टी करते हैं, हर साल ये थोड़ा इससे पहले कम कर देते हैं, अब ज़्यादा करें इससे और अगले साल और अच्छा करेंगे बोले कोशिश करें। ऐसे ही हमारे साथ में राजेंद्र रेड्डी चलना और अच्छे रमजान बहुत करना सब कुछ इधर जो आए अब तक जो सबको छोटे बड़ों सबको सलाम।